చీపురు చేతబట్టి 3 దశాబ్దాలు వీధులు ఊడ్చిన మహిళ. అదే పురపాలికలో కౌన్సిలర్గా ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా ప్రేరణాత్మక ఘట్టం. తెలంగాణలోని నేరేడుచర్ల పట్టణానికి చెందిన ఇంజమూరి వెంకటమ్మ 2019 వరకు పురపాలికలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేశారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆమె చెప్పిన పని చేసేవారి స్థాయి నుంచి పనులు చేయించే స్థాయికి ఎదగడం విశేషం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో కుమారుడు రాజేష్ ప్రోత్సాహంతో ఆమె బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. హోరాహోరీ పోరులో కాంగ్రెస్ అభ్యర్థిపై కేవలం 10 ఓట్ల తేడాతో గెలిచి కౌన్సిలర్ పదవిని దక్కించుకున్నారు. ఎన్నో ఏళ్లుగా పట్టణ ప్రజలకు అందించిన సేవలను గుర్తించి వార్డు ప్రజలు ఆమెకు విజయం అందించారు. భర్త రామనర్సయ్య కాంట్రాక్ట్ ఉద్యోగి. 3 పిల్లల తల్లి అయిన వెంకటమ్మ ఇప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. కష్టపడితే సాధ్యం కానిదే లేదని ఆమె జీవితం స్పష్టంగా చెబుతోంది.